ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ రోగింది. వంట గదిలో నుండి గబగబ వచ్చి ఫోన్ తీసి హలో అంది సుధా. చిన్ని అంటూ అమ్మ గొంతు 10 ఏళ్ల తర్వాత కన్నీళ్లు వస్తున్నాయి కానీ మాట రావడం లేదు. ఎవరు అన్నాడు భర్త జగదీష్. గొంతు పెగుల్చుకుని మా అమ్మ అంది. మాట్లాడు అన్నట్లు సైగ చేశాడు. అమ్మ ఎలా ఉన్నావు అంది. బావున్నా. టీవీలో వార్తలు చూడండి అని ఫోన్ పెట్టేసింది. ఏంటటా అన్నాడు జగదీష్. అమ్మ వార్తలు చూడమంటోంది అంది. అర్థం కానట్లు చూసి న్యూస్ పెట్టాడు. ఎవరెవరో అవార్డులు అందుకుంటున్నారు. నిమ్మల ప్రహేళిక డాటర్ ఆఫ్ జగదీష్ అంటూ పిలిచేసరికి సన్నగా రివటలా ఓ 22 ఏళ్ల అమ్మాయి వచ్చి దేశ ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకుని క్రిందకి వచ్చి అమ్మ కాళ్లకి నమస్కరించింది. ఒక్కసారిగా ఇద్దరూ అదిరిపడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జగదీష్ ముఖం అద్దంలో చూసుకున్నట్లు ఉంది ఆ అమ్మాయి ముఖం. తన ఇంటి పేరు తన పేరు అర్థం కాలేదు. తల్లికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది. మనసు గతం వైపు మళ్ళింది. సుధకు వరుసగా 3 ఆడపిల్లలు. వంశోద్ధారకుడి కోసం మళ్లీ నెల తప్పింది. బెడ్ రెస్ట్ అంటే అమ్మగారింటి దగ్గర ఉండిపోయింది. ఈసారి మగపిల్లాడితో రాకపోతే నిన్ను తీసుకువెళ్ళం అన్న అత్త మావ భర్త మాటలు గుర్తుకు వచ్చి చిగురుటాకులా వణికిపోయింది సుధ. తరచి అనగా తల్లికి కారణం చెప్పింది. నువ్వు ప్రశాంతంగా ఉండు అని ధైర్యం చెప్పి ఇతిహాసాలు చేతికి ఇచ్చి చదవమనేది తల్లి సుందరమ్మ. తాను నిద్రపోయేటప్పుడు ప్రక్కన కూర్చుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేది. నొప్పులు మొదలయ్యాయి. ఆందోళనలో సుధ మనసులో లేదు. ఆడపిల్ల పుట్టి చనిపోయిందని నర్సు వచ్చి చెప్పింది. ఊపిరి పీల్చుకున్నాడు జగదీష్. కనీసం బాధపడని అల్లుడిని చూసి పాఠాలు చెప్పేవాడికి గుణపాఠం చెబుతాను అంది తల్లి. నీకు పుణ్యముంటుంది ఏమనకు అంటూ ప్రాధేయపడింది సుధ. మంచి రోజులు లేవంటూంతవారింటికి తీసుకువెళ్లారు. అప్పుడప్పుడు వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్లిపోయేవారు సుధ కుటుంబం. 10 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయాడని తెలిసి వెళ్లారు. మొట్టమొదటగా అక్కడ చూసింది 12 ఏళ్ల ప్రహేళికను. తల్లిదండ్రులు ఈ పిల్లను పెంచుకుంటున్నట్లు, వారి తదనంతర ఆస్తి ఆ పిల్ల పేరున వ్రాసినట్లు తెలిసి జగదీష్ పెద్ద గొడవ చేశాడు. 3 ఆడపిల్లలతో ఉన్నాం, దాన్నెవరినో పెంచుకోవడం ఏమిటి అంటూ పెద్ద గొడవ చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అమ్మతో మాట్లాడనివ్వలేదు, రానివ్వలేదు. ప్రహేళిక అంటే ప్రశ్న అని అర్థం. భర్త పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏవో ఆలోచనలు జవాబు అమ్మే చెప్పాలి. అమ్మా వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చినట్లు తెలిసి వెళ్ళాం. హాలులో నిలువెత్తు నాన్న ఫోటో. చుట్టూ ఈ అమ్మాయి గెలుచుకున్న అవార్డులు. ఒక సాధారణమ్మాయి సంగీత, సాహిత్య నాట్య ప్రదర్శనలలోనూ కరాటే, బాడ్మింటన్ వంటి క్రీడలలో రాణించడం, నేడు ఇస్రో సైంటిస్ట్గా అవార్డు గెలవడం చూసి గర్వంగా అనిపించింది. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న తాపత్రయం నిలువనీయడం లేదు. ప్రశ్నార్థకంగా చూస్తున్న కూతురు అల్లుడు వైపు చూసి ఆకు చాటున నేను దాచిన పూజా పుష్పం ప్రహేళిక. చచ్చిపోయిందనుకున్న మీ కూతురు ఆడపిల్ల మైనస్ కాదు. వంశోద్ధారకుడు వంశాన్ని నిలబెడతారు అనేది తప్పు. తనతో పాటు మీకు కీర్తి సంపాదించడమే నిజమైన వంశాభివృద్ధి. ఆడైనా మగైనా ఇద్దరూ నీ బిడ్డలేగా. వ్యత్యాసం ఎందుకు? మీరు చూసే విధానంలో పద్ధతి మార్చుకోండి అంది సుందరమ్మ. అమ్మా ఎవరు వచ్చారు అంటూ లోపలికి వచ్చిన ప్రహేళికను చూసి, నువ్వు చిక్కు ప్రశ్నవి కాదు, చిక్కుపడిన నాలాంటి చదువుకున్న ఛాందసభావాల వారికి సమాధానాలివి అంటూ గట్టిగా కూతురిని గుండెకు హత్తుకున్నాడు జగదీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆడపిల్ల అంటే అబల కాదు. ఆడపిల్ల ఏదైనా సాధిస్తుంది. మగాడి కంటే 10 రెట్లు తను సాధిస్తుందని నిరూపిస్తుంది. కాబట్టి ఆడపిల్ల ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు, మహాలక్ష్ములు కూడా. ఆడపిల్ల ఉండడం వల్ల వాళ్ళింట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే. మగపిల్లాడి కన్నా ఆడపిల్ల చాలా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటుంది. వాళ్ళ బాగోగులు కూడా తన దగ్గరుండి చూసుకుంటుంది. అందుకే కంటే ఆడపిల్లనే కనండని పూర్వం నుంచి మనం పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి ఆడపిల్ల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఈ స్టోరీ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.